ఇక ఆదిలాబాద్ పురపాలక సంఘ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మొత్తం 5 అంశాలలో 2 అంశాలు ఆమోదం పొందగా మిగిలిన 3 అంశాలు కేవలం సమాచార నిమిత్తం మాత్రమే కౌన్సిల్ ముందుంచారు. యూసీఎఫ్ కింద 68 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25% చొప్పున కాగా మిగిలిన 50% రుణం ద్వారా సమకూర్చే విధంగా ప్రతిపాదనను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక రెండవ అంశంగా పట్టణంలో ప్రజల భద్రతా దృష్ట్యా జిల్లా ఎస్పీ సూచనలతో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం 25 లక్షల నిధులు కేటాయించే అంశాన్ని కౌన్సిల్ ఆమోదించింది. ఇక మూడవ అంశంగా గతంలో జిల్లా కలెక్టర్ అనుమతితో ఆమోదం పొందిన 8 అంశాలను కౌన్సిల్ కు సమాచార నిమిత్తం మాత్రం తెలిపారు. న్యూస్ పేపర్ టెండర్లకు సంబంధించిన బిల్లులు, చివరిది మున్సిపాలిటీలు అప్పగించిన పనులను పూర్తి చేయని 4 కాంట్రాక్టర్లను 2 ఏళ్ల పాటు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి టెండర్లు పనుల్లో పాల్గొనకుండా నిషేధించే నిర్ణయాన్ని కౌన్సిల్ ఆమోదించింది. సమావేశంలో కొందరు సభ్యులు కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మెజారిటీ సభ్యుల మద్దతుతో కౌన్సిల్ నిర్ణయం ఆమోదం పొందినట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. మరోవైపు అజెండా కాపీలు అందలేదని ఆదిలాబాద్ సమావేశం నుంచి బీజేపీ సభ్యులతో పాటుగా 2 స్వతంత్ర సభ్యులు వాకౌట్ చేశారు. సర్వసభ్య సమావేశంలో పెట్టుకున్న అంశాలు ఎందుకంటే ఎమర్జెన్సీ దాంట్లోకి వచ్చేసి అర్బన్ చాలీసా ఫండ్లో మన ఖానాపూర్ చెరువు వద్ద యూసీఎఫ్ ద్వారా దాదాపు 68 కోట్లు మినీ ట్యాంక్ బండ్ అంటే దాని కొరకు డెవలప్మెంట్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఇది 25% స్టేట్ నుంచి ఉంటుంది, అలాగే 25% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటుంది. మిగతా ఏదైతే 50% ఉంటుందో అది లోన్ ద్వారా అంటే 15th ఫైనాన్స్ కావచ్చు, మున్సిపాలిటీ లోన్ ద్వారా ఉంటుంది. అయితే మరి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో చాలామంది కాంట్రాక్టర్స్ కొబ్బరికాయ కొట్టడము, మిగతా పనులన్నీ ఆపేయడము, డబ్బులు వస్తాయో రావని ఇట్లా కొన్ని వార్డులలో సమస్యలు తలెత్తినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు పనులు స్టార్ట్ చేయట్లేదు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 కాంట్రాక్టర్లని మున్సిపాలిటీ టెండర్లు వేసి ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్ లేని కారణం వల్ల వాళ్ళని 2 సంవత్సరాలు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇది ఓన్లీ అంటే సమాచారం నిమిత్తం కొరకు ఇంటిమేషన్ ఇవ్వడం కొరకు ఈరోజు కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టినాం. అలాగే వాళ్ళకు 2 ఇయర్స్ కూడా మేము దీంట్లో మెంబర్షిప్ లేకుండా ఉంది, మేము ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టాం కాబట్టి. మరి ఇంకొకటి వచ్చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అంటే మన ఆదిలాబాద్ దగ్గర భద్రత కొరకై ఏవైతే సీసీ కెమెరాస్ కొరకు 25 లక్షలు సీసీటీవీ కొరకై పెట్టడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి టెండర్స్ కోసం పెట్టిన న్యూస్ పేపర్స్ బిల్స్ కావచ్చు, గతంలో అవి చెల్లించడం కూడా అయిపోయింది. కేవలం గౌరవ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వడం కొరకు దీన్ని కూడా ఈరోజు పెట్టడం జరిగింది. 5th వన్ వచ్చేసి లాస్ట్ కౌన్సిల్లో ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో 8 అంశాలు అది మొత్తం గందరగోళంగా జరిగిన సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి చేసుకున్నాము ప్రజల కొరతే. దానికి సానుకూలంగా స్పందించి సార్ గారు వెంటనే ఆమోదించడం జరిగింది. ఆ 8 అంశాలు కూడా